ఈ కుర్రోడు ఎంత తెలివైనోడంటే, ఈ కుర్రోడిలాగా ఎంతమంది అమ్మాయిలైనా వెనకాల వేసుకొని తిరగగల ఎంతో మహావతుడనమాట. అలాంటిది ఈ కుర్రోడి కథ గురించి చూద్దామనమాట. ఈ కుర్రోడు గురించి మొత్తం ఈ సినిమాలో ఉంటుందనమాట. ఈ కుర్రోడు యొక్క అచీవ్‌మెంట్స్ ఉంటదనమాట. ఈ కుర్రోడు ఎవరితో అయితే కలుస్తాడో వాళ్ళతో వెంటనే వాళ్ళకి పెళ్లయిపోతూ ఉంటుంది. అయితే ఈ కుర్రోళ్ళు ముందు ఇద్దరు కుర్రోళ్ళు ఉంటారనమాట. ఈ మొత్తం కుర్రోళ్ళతో ఒక గేమ్ ఆడతారు. ఈ గేమ్ ఆడితే ఎవరి వైపు అయితే అది వస్తుందో ఆ కుర్రోళ్ళు ఆ అమ్మాయిని తీసుకొని రూమ్‌లోకి వెళ్తూ ఉంటారనమాట. అదేవిధంగా ఈ విధంగా ఓ మోటు లావుగా ఉన్న కుర్రోడు ఒక సన్నగా ఉన్న అమ్మాయి వస్తుంది. అయితే ఎంత అందం చేస్తామని చెప్పి రూమ్‌లోకి తీసుకొని వెళ్తారు. దీని తర్వాత మన హీరో వైపు వస్తుందనమాట. మన హీరో వైపు వచ్చిన తర్వాత ఒక దెయ్యం పిల్లలాగా ఉంటుంది. ఆ దెయ్యం పిల్లన మన కుర్రోడు బయటికెళ్తాడు. కలుద్దాం అనుకునేసరికి మన కుర్రోడు భయపడతాడనమాట. దీనితోటి ఆ దెయ్యం పిల్ల అంటది శాపం పెడతదనమాట. నువ్వు ఈసారి ఎవరితో అయితే కలుస్తావో వెంటనే వాళ్ళకి పెళ్ళైపోతుంది అని చెప్పి శాపం పెడతది. దీంతోటి ఆ కుర్రోడికి శాపం పెట్టేసక్కడి నుంచి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. ఇది ఇలా జరిగిన తర్వాత తల పీకి బయటికి వెళ్ళిపోతుంది. దీనితోటి మోటు పతులులాగా ఇద్దరుండి పెద్దవాళ్ళు అవుతారనమాట. మన హీరో ఈసారి ఇది ఒక డెంటిస్ట్ అనమాట. ఒక డెంటిస్ట్ అయితే పళ్ళు ఒక క్లినిక్ పెట్టుకుంటాడు. ఈ క్లినిక్‌లోనే పనిచేస్తూ ఉంటాడనమాట. ఈ క్లినిక్ నిండా అమ్మాయిలు వస్తారు. ఎందుకంటే మనోడి యొక్క శాలరీ తెలుస్తుందనమాట. ఇది ఎవరితో అయితే కలుస్తారో వాళ్ళకి వెంటనే పెళ్ళైపోతుంది అని నమ్ముతాడనమాట. దీంతో ఒక పార్టీలోకి వెళ్తే ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత జ్యూస్ అని పడిపోతే అక్కడ అమ్మాయి అలా చేస్తుంది. కానీ మనోడు క్లినిక్‌లోకి వెళ్తే క్లినిక్ నిండా అమ్మాయిలే ఉంటారు. ఒకవేళ ఇంటికి వెళ్తే ఇంటి నిండా కూడా అమ్మాయిలే ఉంటారనమాట. దీనికి కారణం ఏంటంటే మన హీరో గురించి అదేవిధంగా ఇప్పుడు ఇందాక పార్టీలోని డ్రింక్ పోసిన అమ్మాయే ఇక్కడ పెంగ్విన్‌లకు ఆహారం పాల్గొంటుందనమాట. అయితే ఈ పెంగ్విన్‌కి ఆహారం పెట్టేటప్పుడు ఒక పెంగ్విన్ కాలులో పడిపోతే ఆ పెంగ్విన్ వల్ల పన్ను ఇరిగిపోతుంది. వెంటనే అమ్మాయికి పన్ను ఇరిగిపోతే పన్ను ఫిక్స్ చేస్తావా అని ఫోన్ చేశాడు. చేస్తానని చెప్పి ఒప్పుకుంటాడు. దీంతోటి ఇదే విధంగా అదే క్లినిక్‌లో పనిచేసే ఒక లావుగా ఉన్న అమ్మాయి నువ్వు నాతో ఒకసారి కలువు నాకు కూడా పెళ్లి అయిపోతుందని చెప్పి అడుగుతుందనమాట. దీంతోటి ఒప్పుకోడు. అయినా సరే ఆ లావుగా ఉన్న అమ్మాయి మనోడితో కలిసి కలుస్తుంది. అదేవిధంగా దీంతోటి తన ఫ్రెండ్‌కి చెప్తాడు ఇలా జరుగుతుందంటే, అయితే నువ్వు పని చెయ్యి ఇదొక వ్యాపారం కింద పెట్టుకో అంటే చచ్చి అలాంటివి ఏం చెయ్యను అని చెప్పి వద్దని అంటాడనమాట. అదేవిధంగా అది చెప్పిన తర్వాత పట్టించుకోడు సరదాగా ఇలా అయితే నీకు పండుగ కానీ మనోడు హీరో ఏం దొరికితే ఆ పని చేస్తూ ఉంటాడనమాట. అదేవిధంగా మళ్ళీ క్లినిక్‌లోకి వెళ్తే క్లినిక్ నిండా అమ్మాయిలు మళ్ళీ వచ్చి ఉంటారనమాట. ఇదంతా మనం ఎక్కడ కలిస్తే అక్కడ వాళ్ళకి పెళ్ళవుతుందని అనుకోని మనోడు ఆ పని ఈ పని కాకుండా ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు. లాస్ట్‌కి పోలీసులు కూడా వదలరనమాట. అయితే మనోడికి చెప్తాడనమాట. ఇది ఇలా జరుగుతూ ఉంటే ఎలా నువ్వు ఎలా అయినా సరే పెళ్లి చేసుకోవాలి అని చెప్తాడు. పెళ్లి చేసుకోవడానికి నాకు శాపం ఉంది. నేను ఎవరితో కలిస్తే వాళ్ళకి సరే ఈ అమ్మాయి లావుగున్న అమ్మాయిని నువ్వు చేసి పెళ్లి చేసుకొని లావుగున్నోడికి చెప్తాడు. కానీ దానికి వాడు ఒప్పుకోననమాట. అయితే మనోడు పెంగ్విన్‌లు పెంచే అమ్మాయి మీద ఇష్టపడతాడనమాట. అది చెప్దామని చేసేసరికి ఆఫీస్ నిండా చాలా బొకేలు అన్నీ తీసుకొని యాక్ట్ చేయడానికి చెప్పడానికి వెళ్తాడు. కానీ అది ఆ ప్రపోజల్ అనేది ఈ అమ్మాయికి నచ్చక ఏం చేస్తుందంటే రిజెక్ట్ చేస్తుంది. వేరే వాళ్ళతో కలిసి తిరగడం చూసి మనోడు హర్ట్ అవుతాడనమాట. హర్ట్ అయ్యి మనం మోటో దగ్గరికి వెళ్ళి చెప్తాడు. అయితే నాకు నచ్చలేదు అని చెప్పేస్తుందనమాట. అయితే ఇదంతా జరిగిన తర్వాత దీనికి కారణం ఏంటని ఒకసారి ఆలోచిస్తే ఒకప్పుడు బియ్యం పిల్ల పెట్టిన శాపం అర్థమయ్యి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్దాం వెళ్ళి ఏదైనా సరే బతిమాలుదామని చెప్పి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత ఆ యొక్క దెయ్యం పిల్ల దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి నన్ను ఆ శాపం నుంచి విముక్తి చెయ్యి అని చెప్పితే ఆ అమ్మాయి చెప్తుందనమాట. సరే నువ్వు కొద్దిగా ఓపిక పట్టు ఆ అమ్మాయి నీ దగ్గరికి వస్తుంది. మీ లవ్‌ని యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్తదనమాట. అది చెప్పిన తర్వాత సరే అని చెప్పి ఒప్పుకుంటారు. మరుసటి రోజు తెల్లారేసరికల్లా ఆ అమ్మాయి అదే విదేశాలకు వెళ్ళిపోతుందని తెలుస్తుంది. అది తెలుసుకొని అక్కడ పరిగెట్టి వెళ్ళి కలుస్తాడు ఫ్లైట్‌లో. నేను చాలా ప్రేమిస్తున్నాను అని చెప్పి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత దానికి ఆ అమ్మాయి ఓకే అని చెప్తుంది. ఓకే అని చెప్పి ఒప్పిస్తుంది. అప్పుడు దీంతోటి ఇద్దరు కలుస్తారు. ఇది తెలుసుకుంటే పెంగ్విన్‌లా ఇద్దరు కలిపి ఆ జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. ఈ దెయ్యం పిల్ల ఉన్న అమ్మాయి ఆ యొక్క బొమ్మను తీసి శాప విమోచన కలిగిస్తారు. దీంతోటి అదే అమ్మాయితోటి పెళ్ళవుతుంది. ఈ విధంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. థాంక్స్.